జీవితంలో వస్తున్న సమస్యలు ఎందుకు ప్రభు అని ఒకవేళ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావేమో, నాకు అర్థం కావడం లేదయ్యా. లార్డ్, ఐ డోంట్ నో వై. నా మైండ్లో మై మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్. నా మనసు నిండా ప్రశ్నలు ఉన్నాయి. ఒక అయోమయంలో నేను ఉన్నాను. నీకు నా మీద కోపం వచ్చిందా, అందుకని ఈ పరిస్థితి నా జీవితంలో అనుమతించావా అని నాకు అనిపిస్తుంది. ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఎందుకు ఈ విషయంలో నా చేయి విడిచిపెట్టావని నాకు అనిపిస్తుంది. ఎందుకు నువ్వు ఇంత బాధ కలగజేసావు, నువ్వు ఈ బాధ నాకు రాకుండా కూడా నువ్వు ఆపగలవు కదా ప్రభా, బట్ స్టిల్ వై డిడ్ యూ అలౌ, అయినా కూడా ఎందుకు అనుమతించావు అని నా మనసులో చాలా ఆలోచనలు వస్తున్నాయి అయ్యా. అంటే యేసయ్య అంటున్న మాట ఏంటంటే, నా క్రియలు నీ జీవితంలో ప్రత్యక్షపరచబడడానికే ఈ పరిస్థితి నీ జీవితంలో అనుమతించాను. హల్లెలూయా. నేను వారి మధ్యలో నివాసము చేస్తాను. దేవుడు కొన్నిసార్లు ఆయన మనతో ఉన్నారని, మన జీవితంలో ఉన్నారని చాలా స్పష్టంగా మన సౌఖ్య కాలంలో, మన ఆశీర్వాద కాలంలో రుజువు చేసుకున్న దానికంటే ఎక్కువగా మన శ్రమలలో దేవుడు తన సన్నిధిని, తన శక్తిని, తన ప్రభావమును, తన బలమును, తన మహిమను కనుపరిచేవాడు.